నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ టాలీవుడ్ నటుడు చిరంజీవిని వరించింది. ఈ విషయమై సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన చిరంజీవి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. పద్మ విభూషణ్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదని, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని చెప్పారు. దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకదానికి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, అండదండలు, ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన ఈ గౌరవం మీ అందరిది. ఈ ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని భావోద్వేగానికి లోనయ్యారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో భిన్నమైన పాత్రల్లో నటించిన చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నిజ జీవితంలోనూ అవసరమైన సమయంలో సమాజానికి తన వంతు సాయం అందిస్తూనే వస్తున్నారు. కాగా తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.